లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఆగస్టు 20వ తారీఖు దాటిన తర్వాత పంచానన యోగంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి తెలియజేస్తున్నాం. మీ రవికిరణ్ శర్మ, వేలూరి. మరి ఈ యొక్క కన్యా రాశిలో జన్మంలో శుక్ర సంచారం, జన్మ కేతువు సర్పదోషకారకుడు. జన్మ శుక్రుడు వల్ల కొన్ని పనులు అనుకూలంగా ఉంటాయి, కొన్ని పనులు ప్రతికూలంగా ఉంటాయి. అందువల్ల శుక్రకేతు కలయిక వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి కన్యా రాశికి 6వ స్థానంలో శని సంచారం, 7వ స్థానంలో రాహు సంచారము జరుగుతుంది. అట్లాగే 9వ స్థానంలో గురు సంచారం, అంటే భాగ్యస్థానంలో గురు సంచారం, అలాగే 10వ స్థానంలో కుజ సంచారం, ఏకాదశంలో బుధ సంచారము, వ్యయంలో రవి సంచారము జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క వ్యయ రవి అంటే 12వ స్థానంలో రవి సంచారం చేయటం వల్ల కొంచెం అనారోగ్య రీత్యా ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే జన్మ కేతు సంచారం వల్ల జ్ఞానకారకుడైన కేతువు కొన్ని ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాడు. ఎందువల్ల అంటే సర్పదోషకారకుడు కేతువు. ఈ యొక్క సర్పదోషకారకుడు కేతువు అవడం వల్ల ఈ యొక్క రాశిలో సంచారం చేసేటువంటి శుక్రుడితో కలయిక వల్ల కొంచెం అన్యోన్యత లోపించడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే విశేషముగా 6ంలో శని సంచారం అనుకూలంగా ఉంది. 7మంలో రాహు సంచారం కూడా ఈ రాశికి అనుకూలంగా. మరి గ్రహానుకూలత ఈ రాశికి అనుకూలంగానే ఉంది. మరి ప్రతికూలంగా ఉండే గ్రహాలు ఏమిటంటే ఈ కేతువు మరియు రవి. ఈ రవి కేతువులు సంచారం, వ్యయంలో రవి సంచారము, జన్మంలో కేతు సంచారం కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా చక్కటి పరిహారాలు చేసుకోవాలి. ఎందువల్ల అంటే చదువులనిచ్చే కారకుడు రవి, విద్యాకారకుడు రవి వ్యయంలో పట్టడం ద్వారా చదువు రీత్యా ధన సమస్యలు, అట్లాగే వ్యాపారకారకుడైన కుజుడు అనుకూలంగా ఉన్నాడు, బుద్ధికారకుడైన బుధుడు అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో. ఇట్లా అనుకూలంగా ఉండడం వల్ల బుద్ధి బాగుంటుంది, చదువు రీత్యా ధనం, ఉద్యోగం రీత్యా ధనం వెచ్చించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి. అలాగే ఈ రాశి వారికి జన్మకేతు వల్ల విదేశీయానం ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. విదేశాలకు ప్రయత్నాలు చేస్తారు కానీ అనుకూలత తక్కువగా ఉంటుంది. ఆ ప్రతికూలత రావటం వల్ల ఈ రాశి వారికి కొంచెం విదేశీయానం కూడా అనుకూలత తక్కువగా ఉంది. మరి ఏం చేస్తే బాగుంటుంది ఈ రాశి వారిని అంటే జన్మ రవికి, వ్యయ రవికి, జన్మకేతువుకి విశేషంగా జపము, తర్పణ, హోమము చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి గురుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి గురు బలం ఉంటుంది. అలాగే శుక్రుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు బలం ఉంటుంది. బుధుడు ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి బుధ బలం ఉంటుంది. కుజుడు దశమంలో భాగ్యంలో ఉన్నాడు కాబట్టి కుజానుకూలత ఉంటుంది. ఈ 2 గ్రహాలకి పరిహారం చేసుకున్నట్లయితే పంచానన యోగం ఈ కన్యా రాశికి అనుకూలతలు వచ్చే అవకాశంగా చెప్పవచ్చు. చూశారు కదండి, ఈ యొక్క కన్యా రాశికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క బుధ
బుధుడు కన్యా రాశి అయితే బుధుడు ఏకాదశి సంచారం వల్ల మంచి బుద్ధి అనుకూలత ఉంటుంది కాబట్టి ఈ యొక్క జన్మ కేతువుకి జయ రవికి పరిహారాలు చేసుకున్నట్లయితే జపదర్పణ హోమదానాలు చేయటం ద్వారా ఈ కేతువుకి ఉలవలు రవికి గోధుమలు దానం ఇవ్వటం ద్వారా చక్కటి అనుకూలతలు వచ్చి ఈ పంచానన యోగం ఈ రాశికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. చూశారు కదండి కన్యారాశికి ఏ రకంగా ఉండబోతోందో పంచానన యోగం. చక్కగా నేను చెప్పిన పరిహారాలు చేసుకుని ఆ యొక్క పంచానన యోగం మీకు అనుకూలంగా మార్చుకోవాల్సిందిగా కోరుతూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం. పంచానన యోగంలో ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు అంతా వివరంగా చెప్పడం జరిగింది. ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనే విషయాన్ని చక్కగా వివరంగా చెప్పడం జరిగింది. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా, జాతక సమస్యలున్నా, రుణ బాధలున్నా, వివాహ సమస్యలున్నా, సంతాన సమస్యలున్నా, వ్యాపార సమస్యలున్నా, అలాగే భూ సమస్యలున్నా, ఎలాంటి సమస్యలకైనా సరే చక్కగా మీకు ఈ యొక్క నా నంబరు స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది. నా నంబర్ను సంప్రదించినట్లయితే మీకు అనుకూల యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు నా నంబర్ను సంప్రదించినట్లయితే మీకు ఎలాంటి పరిష్కారం అయినా సరే, ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం చెప్పి ఆ యొక్క పరిష్కారాన్ని నివృత్తి చేసి మీకు అనుకూలంగా మార్చి మీకు అందుబాటులో ఉండేటువంటి మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం. పంచానన యోగంలో తులారాశికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతోంది. మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం. తులారాశ్యాధిపతి శుక్రుడు వ్యయంలో పట్టడం ద్వారా ఈ యొక్క అన్యోన్యత రీత్యా దంపతుల మధ్య ధనం ఎక్కువగా ఖర్చు అవ్వటము ఖచ్చితంగా ఉంటుంది. భోగకారకుడైన శుక్రుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల భోగాలు అనుభవించడానికి తులారాశి వారు ఎక్కువ ధనాన్ని వెచ్చించవలసి వస్తుంది. అట్లాగే కేతు సంచారము కూడా వ్యయంలో ఉంది. అంటే విదేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎక్కువ ధనం వెచ్చించి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఈ రాశి. అట్లాగే అర్ధాష్టమ శని వక్రంలో ఉన్నాడు కాబట్టి తులారాశికి శని అనుకూలంగా మారాడు. శని పంచమ స్థానంలోకి వచ్చేసరికి అనుకూలంగా మారాడు. మరి షష్ఠ స్థానంలో రాహు అనుకూలంగా ఉన్నాడు. అష్టమంలో గురు సంచారం జరుగుతుంది. అష్టమ గురువు వల్ల గురుబలం కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ గురుబలం కలగాలంటే దైవారాధన చేయటము, నిత్యము దైవనామస్మరణ, దేవుడికి అర్చనా పూజలు చేయడం ద్వారా తులారాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే నవమ స్థానంలో కుజ సంచారం అనుకూలంగా ఉంది. దశమంలో బుధ సంచారం అనుకూలంగా ఉంది. ఏకాదశంలో రవి సకల దోషాలు పోగొడతాడు. అందువల్ల ఏకాదశంలో రవి అనుకూలంగా ఉన్నాడు. అందువల్ల వ్యయంలో ఈ యొక్క శుక్ర సంచారము, కుజ సంచారము ఈ రాశి జరుగుతుంది. తద్వారా సినీ రంగంలో ఉండేవారికి ధనం ఎక్కువ ఖర్చు అవ్వటము, అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కూడా ధనం ఎక్కువ ఖర్చు అవ్వటము, స్టాక్ మార్కెట్లో స్టాక్స్ నిల్వలు పెట్టేవారు కూడా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉండటము, ఇట్లాంటివన్నీ అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. మరి అష్టమ శుక్రుడు, అష్టమ గురుడు వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అష్టమ గురుడు మరియు ఈ యొక్క వ్యయ శుక్ర కేతువులు ఇవి ముగ్గురు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి గురు శుక్ర కేతువులకి విశేషముగా జపం చేసుకుని, తర్పణ చేసి, హోమం చేసుకుని దానాలు ఇవ్వడం ద్వారా ఈ యొక్క శుక్ర కుజ గురుల అనుకూలత కలిగి
ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి. మరి ఈ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు వివరంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క తులారాశికి ఈ ఆగస్టు నెల మహారాజ యోగంలాగా విశేష యోగంగా ఉంది. ఎందువల్ల అంటే ధనం విషయంలో ఇబ్బందులు తప్ప మిగతా పరంగా అనుకూలతలు వచ్చే అవకాశం ఉన్నాయి. తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క శుక్రుడికి, కేతువుకి, గురుడికి జపాలు చేసుకుని తత్తదోష పరిహారం చేసుకున్నట్లయితే ఈ పంచానన యోగం ఈ రాశి వారికి అనుకూలంగా మారే అవకాశంగా ఉంది. చూశారు కదండి. తులారాశి వారికి ఏ రకంగా ఉండబోతోందో అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరిగింది. మీరు ఆ పరిహారాలు చేసుకుని చక్కగా అనుకూలంగా మార్చుకోవాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం.